వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. ఒక ఇంపార్టెంట్ అంశం మీద డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకి. సార్, ఒక మఠాధిపతి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసినట్టు కూడా తెలుస్తోంది. అంటే తప్పు చేసిన వారిని వదలొద్దు అంటే కల్తీ ఇష్యూలో ఏంటి సార్ ఇష్యూ? కల్తీ నెయ్యి అంటే పాలే లేని పాపాల నెయ్యి అని ఏదో ఒక హెడ్డింగ్ పెట్టారు ఎవరు. అది నాకు బాగా నచ్చింది, బాగా రిజిస్టర్ అయిపోయింది ఎందుకో. ఓకే. అంటే పాలు పదార్థాలు లేదు. జనరల్గా మీరు బయట షాప్స్ చూస్తే మిల్క్ ప్రొడక్ట్స్ అని అమ్మేవాళ్ళు పాలు మరియు పాలు పదార్థాలు అమ్మబడును అని ఉంటుంది బోర్డు. పాలు పదార్థాలు అంటే చాలా వచ్చేస్తుంది అందులోకి. పెరుగు, వెన్న, నెయ్యి, అదేంటది షిరిడి సాయికి ఇష్టమని పెడతారు చూసారు, కోవా, ఇవన్నీ పాలతో చేసినవేగా. సో పాలు పదార్థాలు, అలాగే కలాకండ స్వీటు, పాలు విరిగితే చేస్తారు కలాకండ స్వీటు కదా. సో అట్లాంటివన్నీ పెట్టుకొని ఎవరైనా అమ్ముతూ ఉంటారు, పాలతో చేసిన ఐస్ క్రీమ్లు. సో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నెయ్యి, పాలు కంటెంట్ లేకుండా నెయ్యి, ఎంత దారుణం. సో అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రభస నడుస్తుంది. దానికి వైసీపీలో ఉండే ఇంటలెక్చువల్స్, వైసీపీలో ఉండే మేధావులు, డాక్టరేట్లు, డాక్టర్ చదవని పిహెచ్డీలే చేయని డాక్టరేట్లు ఉన్నారు చాలామంది. వాళ్ళు అడ్డదిడ్డంగా అడ్డుసుడిగా వాదించే వాళ్ళు ఉన్నారు పక్కన పెడితే. ఇప్పుడు దీని మీద చాలామంది మఠాధిపతులు, సన్యాసి దీక్షలు తీసుకున్నవారు, కొంతమంది సిద్ధపురుషులు, యోగులు కూడా దీని మీద చాలా ఆవేదన చెందుతున్నారు. కాకపోతే వాళ్ళకి ఆవేశపడకూడదు అని అంటారు. కానీ షడ్రుచుల్లాగా హరిషడ్ వర్గాల్లో అది కూడా కోపం కూడా ఒకటి కదా. కాబట్టి కోపం కూడా ఉండాలి. చాలామంది సాధువులు కోపగించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. సాధువు కదా ఇవన్నీ చెప్తాడు, కోపపడకూడదంటే అది ఎలా అవుతుంది? అన్ని రకాలు తినేటప్పుడు అది కూడా ఒక ఆభరణమే, అది కూడా ఒక అలంకారమే, కోపం అనేది కూడా. సో చాలామంది దాన్ని కవర్ చేయడానికి సాధువులు కోపపడకూడదు కదా, సాధువులు ఇది చేయకూడదు కదా, దానికి రూల్ ఉందా? వాళ్ళు కొన్ని త్యజించేసి ఉంటారు, అంటే విడిచిపెట్టేసి ఉంటారు. సంసార జీవితము లేదంటే కొన్ని రకాల అలవాట్లు ఏవో త్యజించేసి ఉంటారు. వాళ్ళు ఎవరితో ఇదవ్వకుండా సెపరేట్గా ఉండేలాగా ఒక మానసిక నిబ్బరంగా ఉంటూ స్థితప్రజ్ఞతతో గడుపుతూ ఉంటారు. అవును. సో వాళ్ళకి కోపం రాకూడదని కొంతమంది సగం నాలెడ్జ్ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు, పక్కన పెడితే. సో ఈ వ్యవహారం మీద ఎంతమంది ప్రత్యేకంగా పర్సనల్గా కలిసినప్పుడు బాబు గారితో చెప్పుండొచ్చు, చెప్పారు కూడా. కానీ బాబు గారు దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలని పలానా స్వామి అన్నారు, ఈ స్వామి ఇలాగ అన్నారని చెప్తా బాబు గారికి ఇవన్నీ స్వామీజీ చెప్పాడా, ఇది మతపరమైన రెచ్చగొడుతున్నారని ఏవో మాట్లాడతారని ఆయన ఎప్పుడు చెప్పలే. కానీ ఇవాళ ప్రత్యేకంగా రాఘవేంద్ర స్వామి మఠం అంటే కర్నూలు అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా బార్డరు, కర్ణాటక బార్డర్, ఆల్మోస్ట్ ఆల్ బీదర్ కాదు, రాయ్పూర్, కర్ణాటకలో ఉండే రాయ్పూర్కి వెళ్ళే రోడ్లో ఉంటుంది బార్డర్. అది మంత్రాలయంలో ఉంది రాఘవేంద్ర స్వామి మఠం, శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం. గురు రాఘవేంద్ర స్వామి ఆయన ఒక పరమ గురు పరంపరలో ఒక వ్యక్తి. ఆయనకి తెలుగులో కన్నా తమిళనాడు, కర్ణాటకలో విపరీతమైన భక్తులు. ఆయన ఇప్పటికీ బృందావనంలో వెళ్ళిపోయి మహాసమాధి అయిపోయి సుమారుగా ఒక 400-500 సంవత్సరాలు అవుతుందేమో నాకు తెలిసి. ఇప్పటికీ ఆ బృందావనం పలుకుతుందంట. ఆయన పలికిస్తారు ఏదైనా అపశృతులు జరిగినా ఏమిదైనా కూడా. సో ఆయన మహాసమాధి అయినప్పుడే రాబోయే 800 ఏళ్ళ వరకు నేను ఈ బృందావనం ద్వారానే స్పందిస్తాను కూడా ఆయన మాటిచ్చి వెళ్ళిపోయారు శిష్యులకి. సో అటువంటి రాఘవేంద్ర స్వామి మఠానికి ఆ పరంపరలో ప్రస్తుతం సుబుధేంద్ర తీర్థ శ్రీపాద అనే స్వామీజీ ఉన్నారు. ఇప్పుడు చూడండి, శృంగేరిలో శంకరాచార్యులు వారు పెట్టిన పీఠం ఏదైతుందో దానికి పరంపరగా ఇప్పుడు విధుశేఖర భారతి స్వామి. సో ఇది అలాగా శృంగేరికి, అక్కడ శృంగేరిలో ఒక పీఠం, అలాగే కంచిలో ఒక పీఠం. ఆ పీఠాలకి పీఠాధిపతులు ఉంటారు. పరంపర అది కూడా ఎలా అంటే అమ్మవారు కలలో కనపడే వాళ్ళు నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఉన్న స్వామీజీకి కలలో కనపడి ఫస్ట్ చంద్రశేఖర భారతి స్వామి ఉండేవారు, ఆయనకి అమ్మవారు చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆయన శిష్యుడే ఇప్పుడు ఆ పీఠాధిపతి శృంగేరిలో విధుశేఖర భారతి స్వామి. ఇక్కడ సుబుధేంద్ర తీర్థ శ్రీపాద వారు ప్రస్తుతానికి మఠాధిపతి. ఆయన స్వయంగా బాబు గారికి లేఖ రాశారు. అంటే ప్రభు గారికి ప్రభుత్వానికి ఎంతమంది కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా నెయ్యి అంటే
పాలు కంటెంటే లేని నెయ్యి, కొన్ని రకాల విషతుల్యమైన ఆయిల్స్తో పదార్థాలతో తయారు చేసిన నెయ్యి. దీని మీద కూలంకుషంగా చర్చ జరిపి సుదీర్ఘమైన అనాలిసిస్ చేసి ఎవరైతే దాని ద్రోహులు ఉన్నారో, దానికి అపచారం చేసినకి ఆ పాపం మూట కొట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని ఒక లేఖ రాశారట. సన్యాసులకి వాళ్ళకి ఏం పని అని అనుకోవచ్చు. బట్ జరుగుతున్న ఇన్ని రోజుల్లోకి ఆయన ఇప్పుడు లేఖ రాశారంటే అది కూడా ఒక వార్తా సందేశం వాళ్ళ గురువుల నుంచో, లేదంటే వాళ్ళకి ధ్యానంలో కూర్చున్నప్పుడు స్వామివారు చెప్పడమో, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, పెద్ద పెద్ద సిద్ధులు, యోగులు వాళ్ళు ఏదైనా ధ్యానంలో నాకు ఒక మాట వినిపించింది, అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్తుంటారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? ఎందుకంటే మీరు శృంగేరి పీఠం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ఆయన ప్రస్తుతానికి విధుశేఖర భారతి స్వామి వారు ఇలాగే ఒక గోశాలకు వెళ్ళారట. స్వామీజీ మీరు రావాలి అంటే వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక ఆవు దూడని కన్నది. అయితే ఆ దూడ కన్నప్పటి నుంచి ఈ దూడ ఏం తినట్లేదట, ఆవు కూడా ఏం తినట్లేదంట. ఓకే. సో ఈ స్వామీజీ వెళ్ళి చాలా ఆవులు ఉన్నాయి అందులో, సరిగ్గా ఆ ఆవు దగ్గరికి వెళ్ళి ఆ ఆవు గంగడోలు ఉంటుంది కదా, దాన్ని ఇలా పామారంట. ఈలోగా ఆవు కన్నా దూడ ఉంటుంది కదా, ఆ దూడ చెంగుమంటుకు వస్తే ఏంటి ఇది ఇన్ని రోజులు కదలలేదు స్వామి, ఈరోజే కొంచెం నడుస్తుంది అని చెప్పారంట. అవునా అని చెప్పి ఆ దూడని ఎత్తుకొని ఇట్లా నిమిరి వదిలితే ఒక్కసారి పరిగెట్టిందంట. అంతవరకు కదలిన దూడ వెంటనే తల్లి కూడా అప్పుడే పేడ వేయడం అన్నీ చేసిందంట. ఆ తర్వాత నుంచి తల్లి గడ్డి తినడం స్టార్ట్ చేసింది, బిడ్డ కూడా ఆ ఆవు పొదుగు నుంచి పాలు తాగడం స్టార్ట్ చేసిందంట. మరి ఒక స్వాములకి అది ఎలా తెలిసింది? ఇది కల్లారా చూసిన అనుభోగ్యం చూసిన వాళ్ళు కొంతమంది చూసి చెప్పారు ఇది. సో అట్లాగా పీఠాధిపతులకి మఠాధిపతులకి కొన్ని అతీంద్రియ శక్తులు ఉంటాయి. అవి సామాన్యులకి ట్రాష్, అదేదో అక్కడ వచ్చింది ఆ రోజు ఏదో డైజెషన్ ప్రాబ్లం అయింటుంది, సైన్స్ కదా అంటే పూర్తి మళ్ళీ డెప్త్గా అడిగామనుకో ఇట్స్ ఎ మిరాకిల్ అంటాడు. కెన్ యూ డిఫైన్ దట్ మిరాకిల్ చెప్పలేడు. అలాగే ఇక్కడ ఈ సుబుధేంద్ర తీర్థ శ్రీపాద వారు ఏదైతే లేఖ రాశారో ఖచ్చితంగా ఆయనకి ధ్యానంలోనో లేదంటే ఆయన పూజ చేస్తున్నప్పుడు స్వామివారు బృందావనం నుంచి చెప్పారేమో, అందుకే లేఖ రాశారేమో. లేదంటే వాళ్ళకి ఇట్లా దేశంలో ఎన్నో జరుగుతున్నాయి కదా, ఎన్నో జరుగుతున్నప్పుడు దీని మీద ఎందుకు లేఖ రాయాలనిపించింది? కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటనాథుడు, వెంకటాచలంలో కొలువైన వెంకటేశ్వరుడు. సో అది ఎంత పవర్ఫుల్లో అది మాటల్లో చెప్పలేం. నిజంగా రోజా గారు అన్నారే జోగి రమేష్తోని, వాళ్ళకి అందరికీ భయం పట్టుకుంది, స్వామి ఎప్పుడు ఏలేలో చూపిస్తారో అని భయం పట్టుకుందని అన్నారే, అది వాస్తవం. ఆవిడ అన్నది మాట మాత్రమే వాస్తవం. బట్ దాని మీద తప్పు ఎవడు చేశాడో వాడికి భయం పట్టుకుంది. ఆ తప్పుని ఎవడైతే సమర్థిస్తున్నారో వాళ్ళకి భయం పట్టుకుంది. వాళ్ళ భయాన్ని టీడీపీ వాళ్ళ మీద పెట్టి చెప్పారు రోజా గారు. అది మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఈ లేఖతో మరొకసారి నేను మొన్న అదే పెట్టాను, స్వామి లీలలు స్టార్ట్స్ అని. ఖచ్చితంగా లీలలు స్టార్ట్ అయ్యే మీరు చూస్తారు. అందుకే సుబుధేంద్ర తీర్థ శ్రీపాద వారు లాంటి వాళ్ళు లేఖ రాశారంటే దీని మీద చర్యలు తీసుకోండినే, ఇది ఎంత దారుణమైన నేరమో మీకు ఇప్పటికి అర్థమై ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.